జైట్లీ పద్దు గురించి దేశం ఏమంటోంది? జైట్లీ అందరి ఆశలు తీర్చగలిగారా? డిమానిటైజేషన్ మేళ్లు బడ్జెట్లో కనిపించాయా? బడ్జెట్ మీద సామాన్యుడి అంతరంగం ఏంటి? కేటాయింపులపై ఆర్థికవేత్తల అభిప్రాయం ఏంటి? అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ బడ్జెట్ ఒక్కసారిగా ఎందుకు వెనకడుగు వేసింది? ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఎన్నో అంచనాలుంటాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై కనీసం చర్చ అయినా జరుగుతుంది. కానీ ఇదంతా గతం. బడ్జెట్ స్వరూపాన్నే మార్చేసిన జైట్లీ ఈసారి బడ్జెట్ తీవ్రతను కూడా తగ్గించేసినట్లున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టాక దానిపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారు. కానీ డిమానిటైజేషన్ లాంటి పెద్ద కష్టాన్ని దాటుకొచ్చిన ప్రజలు ఆ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాది ఏదో తీపి కబురు వింటారని మభ్యపెట్టిన కేంద్ర పాలకులు అప్పుడు మొండిచేయే చూపించారు. కనీసం బడ్జెట్లో అయినా మేళ్లు ప్రకటిస్తారని ఎదురు చూస్తే ఇక్కడ అదే సీన్ రిపీట్ చేశారు. ఈ బడ్జెట్లో ప్రతి ఒక్కరిని నిరాశపరిచారు జైట్లీ. వాస్తవానికి బడ్జెట్ ముందు రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే చాలా అంచనాలు వెల్లడించింది. ప్రధాని ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ కూడా హెచ్చరించారు. 2017 ఆర్థిక వృద్ధి రేటు 6% మించదని కూడా తేల్చి చెప్పేశారు. కానీ వీటన్నింటినీ ఆర్థిక సర్వే తోసిపుచ్చింది. పెద్ద నోట్ల రద్దు దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందని తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రజల్లో బడ్జెట్ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. కానీ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాక మాత్రం ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్థిరాస్తి బిల్లు ఈ రంగం మీద పెద్ద ప్రభావమే కనబరిచింది. దీంతో ఈ బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నో మేళ్లు చేస్తారని అంతా భావించారు. కానీ జైట్లీ మాత్రం చిన్న చిన్న తాయిలాలు ప్రకటించేసి వాటితోనే సర్దుకోమని చెప్పేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి బిల్డప్ ఏరియా స్థానంలో కార్పెట్ ఏరియాను తీసుకురావటం ఒక్కటే కాస్తంత చెప్పుకోదగ్గ అంశం. ఒక రియల్ ఎస్టేటే కాదు, పరిశ్రమల రంగాన్ని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలపైన జైట్లీ ఒక్కసారిగా నీళ్లు చల్లారు. ఆఖరికి ఈసారి బడ్జెట్లో కొత్త అంశంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం కూడా ప్రజలకు నిరాశనే మిగిల్చింది. వాస్తవానికి 2 బడ్జెట్లు ఇలా ఒకేసారి ప్రవేశపెట్టడం వల్ల కేంద్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పుకొచ్చింది. ఇలా ఒకే బడ్జెట్ వల్ల కేంద్రానికి అయ్యే ఆదా సంగతి తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకతకు కారణమైంది. వాస్తవానికి జనరల్ బడ్జెట్ లో పెద్ద కేటాయింపులు లేకపోవటం వల్లే రైల్వే బడ్జెట్ మీద వ్యతిరేకత పెరిగింది. ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా రైల్వే బడ్జెట్ ను 2 ముక్కల్లో ప్రవేశపెట్టడం చాలా మందికి కాస్తంత నిరాశను పెంచింది. రైల్వే బడ్జెట్ లో తమ ప్రాంతానికి ఏ రైళ్లు వచ్చాయో తెలుసుకునేవారు. కానీ ఈసారి రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టేయటం వల్ల ఆ సంగతులేవీ తెలియలేదు. ఇది కూడా సామాన్యుణ్ణి నిరాశపరిచింది. జనరల్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేయడం అంటూ జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ విలీనం చేయడం వలన రైల్వే బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత కోల్పోవడం అంటూ జరిగింది. బడ్జెట్ను పూర్తిగా చూశాము, కానీ రైల్వేలకు వచ్చేసేసి ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది ఏది కూడా లేదు. మేరకు నిధులు కేటాయించాలి అన్న దానిపైన స్పష్టత లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారో దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఏ రాష్ట్రాలకు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైల్వే మార్గాలు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైళ్లు ఇచ్చారు అన్న దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి జంట నగరాలకు తలమానికమైనటువంటి ఈ MMTS ప్రాజెక్టు పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కనీసం తమ రాజకీయ పార్టీలకు కూడా రవంత మేలు చేయలేదు ఈ బడ్జెట్. పార్టీలు నగదు రూపంలో తీసుకునే విరాళాల పరిమితిని 20,000 నుంచి 2,000కు కుదించారు. అంతకు మించిన విరాళాలన్నీ చెక్, డీడీ రూపాల్లోనే తీసుకోవాలని, పార్టీలు కూడా నిర్దిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే పన్ను మినహాయింపులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ అంశం మీద దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి. I therefore propose the following system as an effort to cleanse the system of funding of political parties. A. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. B. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. ఇతర అభివృద్ధి పనులకు ఆశించిన నిధులు ఏమాత్రం కేటాయించలేదు. రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకే కాదు, కనీసం తాము ప్రకటించిన క్యాష్ ఎకానమీ అంశంపైన పెద్ద స్థాయిలో నిర్ణయాలు, వెసులుబాట్లు, కేటాయింపులు చేయలేదు. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న కేంద్రం అందుకు కావలసిన మౌలిక వస్తువుల ఏర్పాటు మీద మాత్రం తూతూ మంత్రంగానే బడ్జెట్లో కేటాయింపులు జరిపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా చెప్పాలంటే కోటి ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ఈసారి బడ్జెట్ ఏ ఒక్క రంగాన్ని మెప్పించలేకపోయింది. ఈసారి బడ్జెట్ మీద పెదవి విరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్తలు కూడా ఇదమిద్దంగా బడ్జెట్ గురించి చెప్పలేకపోతున్నారు. మొత్తంగా జైట్లీ బడ్జెట్ ప్రజల ఆశల్ని సగం సగమే నెరవేర్చింది.